సౌండేనండి? మేము అండర్ గ్రౌండ్ లో పడుకొని ఉంటే ఈ సౌండ్ విని బలంగా ఏదో పోతున్నాయని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూసాం ఆకాశంలో. ఈ రోజు పొద్దున నుంచి మధ్యాహ్నం దాకా సైరన్లు అయితే చాలా సేపు మోగాయి అనమాట. కువైట్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఉక్కిరి బిక్కిరిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది పక్కింట్లో ఏదో పని జరుగుతుందని చెప్పేసి ఈ మిషన్ తో కింద ఫ్లోర్ అయితే పగలగొడుతున్నాడు అనమాట. ఈ 4-5 రోజుల నుంచి వచ్చే సౌండ్లకి దీనికి కరెక్ట్ సెట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ లో పడుకొని ఉన్నాం, పక్కింట్లోనే పని జరుగుతుంది కాబట్టి ఆ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఈ చుట్టుపక్కల కువైట్ వాళ్ళు కూడా ఇద్దరు బయటకు వచ్చి అది ఇది కాదులే ఇది వేరేదని చెప్పేసి చూసిపోయారు. కువైట్ లో ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద సౌండ్లు వచ్చాయంటే నిజంగా చాలా భయం వేస్తుంది. గుండెకాయలు అంటే ఉడికిపోతున్నాయి. ఈ 4-5 రోజులు జరిగిన వారిలో నిన్న ఒక 11 సంవత్సరాల పాప అయితే చనిపోయింది అనమాట. కువైట్ వాళ్ళు గాల్లోనే బేల్ చేసిన మిసైల్స్ బాగాలు వచ్చి కింద ఇంట్లో పడ్డాయి అనమాట. ఆ ఇంట్లో ఇంకా కొంతమందికి గాయాలైతే జరిగాయి కానీ ఈ పాప మాత్రం చనిపోయింది. ఇంటి దగ్గర న్యూస్ ఛానల్స్ చూసి అమ్మమ్మ నాన్నమ్మ భయంకరంగా ఏడుస్తున్నారు, అక్కడ ఇలా జరుగుతుందంట కదా ఇంటికి వచ్చి అని చెప్పి సేఫ్ గానే ఉన్నాం, ఎవరు భయపడకాకండి అని చెప్పి ధైర్యం చెప్పి న్యూస్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, అది చూసి భయపడకాకండి. గల్ఫ్ లో ఉన్న వాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి, మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పండి. చిన్న సౌండ్ అక్కడ మీకు ఇలా అనిపిస్తుందా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.